టాలీవుడ్ సెలబ్రిటీ జంట నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లై 10 రోజులవుతుంది. ఇప్పటికే ఆ జంట చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. అయితే ఆమె పెళ్లి ఫోటోలపై నెట్టింట చర్చ జరుగుతుంది. ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. పెళ్లి సందర్భంగా ఆమె చాలా ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అందులో ఓ ఫోటో మాత్రం చాలా వైరల్ అవుతుంది. దానిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఈ చర్చ దేనికంటే ఆమె నాగచైతన్య కాళ్ళు మొక్కడంపైనే. తాళి కట్టిన తర్వాత ఆనందంగా ఆమె తన భర్త నాగచైతన్య కాళ్ళు మొక్కింది. అయితే దీనికి పలువురు అభిమానులు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఆల్ ది బెస్ట్ అంటూ చాలామంది కామెంట్ చేస్తే, ఇదేంటి ఇంకా ఇలాంటి సాంప్రదాయాలు అంటూ మరికొందరు వెక్కిరిస్తున్నారు. మనం నిజంగా 2024లోనే ఉన్నామా అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొగుడు అనే అహంకారం ఇంకా ఎన్ని రోజులు అని కొందరు, ఈ రోజుల్లో కూడా ఇదేం పని అంటూ మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి. ఫెమినిజంపై కొందరు చర్చ మొదలుపెట్టారు. ఇదంతా బానిసత్వం కిందకు వస్తుందని చాలామంది ఈ ఫోటోల కింద కామెంట్ చేశారు. అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఈ నెల 4న వివాహ బంధంతో ఒక్కటైన విషయం మనందరికీ తెలిసిందే. నటిగా తనదైన ముద్ర వేసుకున్న శోభిత ధూళిపాళ్ల ఈ ఏడాది మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శోభిత తన వ్యక్తిగత అభిరుచుల గురించి, భర్త నాగచైతన్య గురించి పలు విశేషాలను మీడియాతో పంచుకుంది. ఎంతో కాలంగా ఎదురుచూసిన ప్రేమ చైతూ రూపంలో తనకు దక్కిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి.